అందరికీ నమస్కారం. నా పేరు దాసర్ శ్రీనివాస్. కాలోజీ టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. అయితే గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇదే తాజ్ కృష్ణలో బీసీలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ ని తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇది రెండవ మీటింగ్. సో ఇలాంటి వేదికల దగ్గర మనం మీటింగ్లు పెట్టడం అనేది నిజంగా కూడా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం అని చెప్పేసి మనం సంతోషపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో కులగణన మరియు బీసీల రిజర్వేషన్ల పెంపుపై జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమానికి మరి నిర్వాహకులైనటువంటి చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా మిగతా అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతినిధి మహారందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ 2-3 విషయాలు నేను మాట్లాడాను. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏమో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23% తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు క్లియర్ గా ఉంటాయి, రాసిపెట్టిన ఒక 2 అంశాలు ఉంటాయి. బీసీలకు ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పేసి క్లియర్ గా కామారెడ్డి డిక్లరేషన్ లో 6 నెలల్లోనే అంటే కాల పరిమితి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అంటే 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ ను బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలు కూడా అంటే ప్రధానమైన ఈ 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలను కూడా కుంగలో వెక్కినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంత తీవ్రంగా అన్యాయం జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. అంటే 3 ప్రధానమైనటువంటి పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం ఈరోజు బీసీలను వాడుకుంటుంది అనేది మనందరూ గ్రహించాలి. ఉదయపూర్ డిక్లరేషన్ లోనేమో ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తాం బీసీలకు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 సీట్లు రావాల్సిన అవసరం ఉండే మనకి. కానీ ఎక్కడ కూడా కనీసం 19 సీట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఎంపీల విషయంలో చూసాం ఏ విధంగా మోసం జరుగుతుందో. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చూస్తాం ఏ విధంగా మోసం జరుగుతుందో. అంటే ప్రతి దశలోనూ కూడా బీసీలు ఓటు బ్యాంకు మనకే పరిమితం అవుతూ కేవలం రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఈరోజు రిజర్వేషన్ల పెంపు విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ మనందరం కూడా ఏ విధంగా వెనుకబడో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇలాంటి బీసీ ఇంటలెక్చువల్ వేదిక ఖచ్చితంగా ఒక కార్యాచరణతోటి మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మనకు శాటిలైట్ మీడియా కానీ లేదంటే వార్తాపత్రికలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్రకుల వాళ్ళ చేతుల్లో ఉండడంతో ఈరోజు మనకు మీడియా లేదనుకుంటాం. కానీ ఈరోజు మనల్ని బీసీలను కాపాడుకోవడానికి మాలాంటి ఎన్నో డిజిటల్ మీడియా ఛానల్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మమ్మల్ని వాడుకోండి. మీకు అంటే మేము అనేది ఏంటంటే ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా ఒక స్టాటిస్టికల్ డేటా కానీ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా మేము అనలైజ్ చేయడం బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో మాతో కనుక సంప్రదింపులు అంటే మా దగ్గరికి వచ్చినా కానీ మాకు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా అలాంటి అంశాలను తెర మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే డిజిటల్ మీడియా మీరు రాసి పెట్టుకోండి. రేపు రాబోయే క్రమంతా కూడా డిజిటల్ మీడియా అదే. డిజిటల్ మీడియా నిర్వహించేటువంటి నిర్వాహకులందరూ కూడా దాదాపు బీసీలే ఉన్నారు. ఈరోజు నేను కానీ మన తెలుగు కానీ లేదంటే క్యూన్యూస్ కానీ ఇలా చాలా ఛానల్స్ ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా బీసీల చేతుల్లో ఉన్నాయి. మీరందరూ కూడా నిజాయితీగా పోరాడే వాళ్ళందరూ కూడా దయచేసి మాలాంటి వాళ్ళని వాడుకోమని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా ఈ ఒక్క విషయం చెప్పడానికి మీ అందరి దగ్గర రావడం జరిగింది. మీ అందరూ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రజా సమస్యల విషయంలో మా టీమ్స్ అన్ని కూడా గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటాయి. మీ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఒక అంశం మీద ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మా యొక్క స్టూడియోస్ ఎక్కడో ఉండవు. శ్రీనగర్ కాలనీ, అమీర్పేట ఈ దగ్గరలో చాలా స్టూడియోలు ఉన్నాయి. అందరూ కూడా మాకు కావాలంటే డేటా కూడా ఎవరెవరైతే మీడియాలో వచ్చిన అంత డేటా కూడా తీసుకొని మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, లేదంటే ఆ అంశాల పట్ల ప్రజలకు చేరే విధంగా మా యొక్క మీడియా ఛానల్ పనిచేస్తని చెప్పేసి కోరుకుంటూ దయచేసి ఈ వేదిక మరొక్కసారి నేను కోరుతా ఉన్నాను. ఈ వేదిక నుంచి ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకు కదలాలి. ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీల పైన ఒత్తిడి పెరగాలి. బీసీలకు ఖచ్చితంగా అవకాశం కల్పించే విధంగా మన పోరాటం ఉందని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.